Okay, guys, we'll start now. Okay, so who's done that task? చేశారండి? Buddy, please. చేశాం సార్. Okay, that's good. ఏదో చేశాం సార్. Okay, no problem. Okay, can you share your screen and share that project? 5 minutes I will share you sir. Yeah, okay. సుబ్బులు జాయిన్ అవ్వలేదు సార్. సుబ్బులు 2 ప్రాజెక్టులు ఉన్నాయండి సార్ ఆ పిల్ల దగ్గర. పట్టుకుందాం, ఆ పిల్ల ఇంకా రాలేదు. Hello, who is Srinivasarao? Hello. Hello. Yeah, hello, Srinivas. Hello. Hello. Hello, Srinivas. Sir, it's me, Sir Tejashwini. So we are joining every day different spots. Okay, sir. That's why we can't find you. Okay, sir. That's why I asked. Okay, okay, sir. Yeah, Masanama, can you share your screen? What what kind of task? Sir, I am sharing. Sir, this is my code, sir. We I explain take step by student step. స్టూడెంట్ అని ఎంప్టీ లిస్ట్ తీసుకున్నా సార్. తర్వాత డెఫ్ తీసుకొని డెఫ్ కీవర్డ్ తీసుకొని యాడ్ ఇన్ఫో అనే ఒక ఫంక్షన్ని కాల్ చేశాను సార్ నేను. Okay. తర్వాత నేమ్ అనే కీవర్డ్తో నేను ఇన్పుట్లు అంటే మన కెర్నల్లో ప్రింట్ అవ్వడానికి ఇన్పుట్ తీసుకున్నాను సార్. నేము ఏజ్ 2 తీసుకున్నాను. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దాంట్లో మళ్ళీ నేము ఏజ్ కూడా ఇచ్చాను. తర్వాత మన ఇన్ఫర్మేషన్‌లో ఒక స్టూడెంట్ అనే లిస్ట్‌లో యాడ్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవ్వడానికి అపెండ్ అనే మెథడ్ యూజ్ చేశాను సార్ నేను. తర్వాత ప్రింట్ డీటెయిల్స్ మొత్తం సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అవ్వాలని ప్రింట్ చేశాను సార్ నేను. తర్వాత మళ్ళీ డెఫ్ కీవర్డ్ వాడి డిస్‌ప్లే స్టూడెంట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేశాను సార్. ఒకవేళ తను స్టూడెంట్ కాకపోతే నో డీటెయిల్స్ టు డిస్‌ప్లే అనేది ప్రింట్ అవ్వాలి.
లేదా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి సార్. స్టూడెంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అంటే ఫర్ అనే కీవర్డ్లో నేను ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ అనేది ప్రింట్ అవ్వాలి సార్. దానికి నేను నేమ్, ఇన్ఫర్మేషన్లో ఉన్న నేమ్ ఇచ్చాను, ఏజ్ ఇచ్చాను. తర్వాత మెను ఫంక్షన్ వాడాను సార్. మెను ఫంక్షన్ వాడి మనకేమేమి కావాలో ఆర్డర్లు అన్నీ ఇచ్చాను ప్రింట్ చేసి. చూస్ ఫంక్షన్ యూజ్ చేసి మనం అక్కడ మెనూలో 1, 2, 3 ఇచ్చాను కదా సార్. వాటిలో 1, 2, 3 అన్ని ప్రింట్ చేశాను సార్. చూస్ ఈక్వల్ టు 1 అని ఇస్తే 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అవుతుంది. కింద యాడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా సార్, Exactly. అది ప్రింట్ అవుతుంది. లేదా చూస్ మనం 2 ఇస్తే డిస్ప్లే పవిత్ర అని ఇచ్చుకున్నా సార్ నేను ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేశాను. తర్వాత 3 అని ఇస్తే ఆ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోవాలి. అక్కడితో బ్రేక్ ఇచ్చేసాను. బ్రేక్ అంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది సార్ ప్రోగ్రామ్. లేదా మనము 1, 2, 3 కాకుండా వేరే ఏమైనా ఆప్షన్ ఇస్తే మటుకి వ్యాలిడ్ చాయిస్ అని ఓన్లీ అంటే ఆ 1, 2, 3లోనే ప్రింట్ అయి ఉండాలి సార్. డిస్ప్లే పవిత్ర 2లో సార్, 2లో ఇచ్చాను నేను. డిస్ప్లే పవిత్ర దగ్గర నుంచి Like I asking that function where you can declare. వేరే డిక్లేరింగ్ But add info you are declaring. Okay. Line number 23. That's good. At line number 26, you are using the display pavitra function. Like you are using the function display pavitra. So that function where you can declaring in your code. That one I ask. స్టూడెంట్ ఇవ్వాలి సార్ అక్కడ. Exactly. సారీ సార్, చూసుకోలేదు, ముగ్గురం కలిసి చేసాం కాబట్టి ఇలా. ఒకసారి రన్ చేసి వస్తుంది. Oh, okay. ఐఎమ్ ఎంటరింగ్ సార్. ఫస్ట్ అక్కడ ఎంటర్ ద నేమ్ ఆఫ్ దిస్, అక్కడ ఎంటర్ యువర్ చాయిస్ 1, 2, 3 అనే దగ్గర నేను 1 అని ఇచ్చాను సార్. Okay. ఎంటర్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర పవి అని ఇచ్చాను. ఏజ్ దగ్గర 20 ఇచ్చాను సార్. డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యాయి. నెక్స్ట్ నేను 2 ఇద్దాం అనుకున్నా సార్. ఐ గివింగ్ 2. నెక్స్ట్ ఐ గివింగ్ 3 సార్. In the 2, the detail has display in it. Name and ఓకే సార్. యా సార్. what's the meaning of the 3 is exit. యా. As exit. Yeah, that's good, Masanama. థ్యాంక్ యూ సార్. అంటే 3 నేను పవిత్ర పావని ముగ్గురం కలిసి ఈరోజు హెచ్ఓడి సార్ని అడుగుదాం అనుకున్నా సార్, కానీ సార్ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు ఈరోజు. So, అంతే. like Pavitra and పావని. Pavani, both members యా. are. యా సార్. Sir, one bench only. But I can hear the only single coupon. Who's taken that? Okay, place? sir, it's enough for this. Yeah. సార్ ఇప్పుడు 1, 2, 3, 4 ఉన్నాయి కదా సార్. మీరు 4 ప్రోగ్రామ్స్ ఇచ్చారు. దాంట్లో 4 ప్రోగ్రామ్స్లో ఒక్కొక్కరికి ఒక లాజిక్ ఉంది సార్. అంటే ఇలా చేయాలి అలా చేయాలి అని థింక్ చేశాం సార్. ముగ్గురికి కంబైన్ చేసుకున్నాం. చివరికి అవుట్పుట్ అనేది అలా వచ్చింది సార్. ఏమన్నా రాంగ్ ఉంటే రెక్టిఫై చేసుకున్నాను సార్, చెప్పండి. ఓకే సార్. Creating the function is the highlight. ఓకే సార్. I need also. Everybody has complete adding function is
Yeah, పావని దగ్గర ఇంకో లాజిక్ ఉందంట సార్. Okay, Pavani, can you share your screen? Okay, sir, I am sharing, sir. Sir, this is my code, sir. First, I took while, sir. తర్వాత ప్రింట్ తీసుకున్నా సార్. అంటే ఈ 3 యాడింగ్ ద స్టూడెంట్ డీటెయిల్స్ అవి ఆ 3 స్టేట్మెంట్స్ ప్రింట్ స్టేట్మెంట్‌లో ఇచ్చాను. తర్వాత స్టూడెంట్స్ అనే లిస్ట్ తీసుకున్నాను. టాస్క్ అని ఎంప్టీ డిక్షనరీ తీసుకున్నా సార్. దాంట్లో అంటే మనం ఇన్పుట్ ఇవ్వడానికి నంబర్ అనే వేరియబుల్‌లో అసైన్ చేసుకున్నా సార్ దాన్ని. తర్వాత యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నా. దాంట్లో నేమ్, ఏజ్ అనేవి అసైన్ చేయడానికి ఇన్పుట్ స్టేట్మెంట్స్ యూజ్ చేశా సార్. ఇప్పుడు తీసుకున్న ఈ డిక్షనరీలో ఇచ్చే వాల్యూస్ అనేది ఈ లిస్ట్‌లో అపెండ్ చేయడానికి అపెండ్ అనే ఫంక్షన్ వాడాము. తర్వాత నేను ఇఫ్ ఎల్స్ తీసుకున్నా సార్. ఒకవేళ నేను 1 ఇస్తే స్టూడెంట్ డీటెయిల్స్ ఇన్సర్ట్ అని, అంటే నేను ఇచ్చిన డీటెయిల్స్‌ని బట్టి ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్టెడ్ అని వస్తది సార్ 1 ఇచ్చినప్పుడు. 2 తీసుకుంటే స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ అవుతది. లేదంటే ఆ డీటెయిల్స్ నా డిక్షనరీలో లేకపోతే నో స్టూడెంట్ డీటెయిల్స్ అని వస్తది. 3 తీసుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అవుతుంది సార్. ఒకసారి అవుట్‌పుట్ అంటే సార్ ఇక్కడ ఇప్పుడు నేను 1 తీసుకొని నేను డీటెయిల్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అనేది ఆ లిస్ట్‌లోకి రావట్లేదు సార్. అదొకటే రాలేదు సార్ నాకు. ఒకసారి run చేయండి. ఓకే సార్, ఐ విల్ గివ్ 1 హియర్. సార్ ఇక్కడ ఇప్పుడు నేను తీసుకున్న ఇక్కడ పైన తీసుకున్న పావని ఏజ్ అనేది ఇక్కడ నాకు లిస్ట్ లో అనేది ఇన్సర్ట్ అవ్వాలి కదా సార్. అవి అక్కడ ఇన్సర్ట్ అవ్వకుండా ఇక్కడ నో స్టూడెంట్ డీటెయిల్స్ అని వస్తుంది సార్. అదొకటి 3 తీసుకున్నప్పుడు ఇంకా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అవుతుంది సార్. Yeah, 1 అనేది వర్క్ అవుతుందండి. డేటా అనేది యాడ్ అవుతుంది. ఆ డేటా అనేది మళ్ళీ లిస్ట్ లోకి యాడ్ అవ్వట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. 1 minute. ఓకే సార్. కరెంట్ లేదా? మీకైతే అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా అవును సార్. you just go line number 12. ఓకే సార్. You just remove that one. Student details are inserted. You can just remove. And not only overall, okay. You just remove that comment, that message only. Students or details are inserted. That one. ఓకే సార్. You just remove. 1 minute. So, ఓకే సార్. 1 minute. Yeah. Okay. You just remove the details also. Just add. Just you can write the add function. సార్ అర్థం కాలేదు సార్. ఆ ఏంటి? డీటెయిల్స్ అని రిమూవ్ చేసి ఆ యాడ్ ఫంక్షన్ అనేది లోపల రాయండి. ఆ డీటెయిల్స్ రిమూవ్ చేయండి ఆ ప్రింట్లోనే. లైన్ నెంబర్ 12లో డీటెయిల్స్ ఉన్నాయి కదండి, కామర్స్ టైపు, అది రిమూవ్ చేయండి అంటున్నాను. అర్థమైంది పావని నేను అర్థం చెప్పింది? కాలేదు సార్. లైన్ నెంబర్ 12లో డీటెయిల్స్ ఉన్నాయి కదండి, లైక్ 2 సింబల్స్ ఉన్నాయి కదా, ఆ 2 సింబల్స్ రిమూవ్ చేయండి అంటున్నాను. ఓకే సార్. సో అక్కడ యాడ్ ఫంక్షన్ యాడ్ చేయండి. యాడ్ ADD
Hello. Okay. Yeah, okay, Amma. I forget it, okay. So you just add Pavani. You just write the add సార్ function in hello. What happened? సార్ చెప్పండి. Yeah, okay, Pavani. You just yeah, that's good. Okay. Yeah, okay, that's you just run the application. ఓకే సార్. Just you're checking the like data inserted or not that function. ఎస్ సార్. మళ్ళీ అదే రిపీటెడ్గా వస్తుంది కదా సార్. Yeah. Okay, loop is repeated. Okay, 1 minute. Ask it. Yes, okay. So task means empty dictionary. Yeah, Pawan, you ఎస్ taken. సార్. ఎస్ సార్. For students means empty lists. ఎస్ సార్. Yeah, okay. డిస్ప్లే యూస్ చేయలేదు. So 1 minute. Yeah, you just remove and add. You just to write the students. Directly print the students. ఓకేనా సార్. You can add బట్ ఇక్కడ the ఎర్రర్ వస్తుంది. yeah, you can add that symbols like hello. సార్. The students. You just remove the 11th line. 11th లైన్. Yeah, just remove. ఓకే సార్. Yeah. So you just run. మై గాడ్. సార్ ఇక్కడ ఇప్పుడు నేను ఇచ్చిన నెంబర్ 1, 2 అవి రావట్లేదు కదా సార్, అవి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కదా సార్. Yeah, wait, I will checking that one, okay. ఓకే So సార్. the one it's taken the empty list. After that showing the say input value. You just send me that code. Just verifying the very- I గ్రూప్ లో just- షేర్ చేయండి. Yeah, you just share the group. ఓకే సార్. That logic is different, okay. Good development. ఓకే సార్. Yeah, you're using only like one method only. Add method. సార్. You just share me that code. Just Okay, verify sir. the bugs. ఓకే సార్. Stop your screen. ఓకే సార్. Anybody have done same task? Gayatri, you have done? Gayatri and Srihas. Yeah, hi Srihas. Are you done that one? Hello. Why Srihas? What happened? Yeah, and yeah, Tejaswini, are you done? సార్ ఇట్స్ తేజస్విని రామస్వామి. Yeah. I think Srinivas Rao, I think that name. Who is అవును Srinivas సార్. Rao? తేజస్విని. Tejaswini, yeah, exactly. Yeah, Tejaswini, are you done for the task?
Sir, that Tejashwini means Subulu, sir. Eh, she's having two logics, sir. Okay. Just share your screen and show me that logics. Yeah, Tejaswini, are you there? Hello. Please respond, guys, please. Today, some people Yes, sir. say, I'm sharing my screen. yeah, that's good. Tejaswini, share your screen and explain what kind of logic you are also developing that task. I'm very exciting. Okay, your logic. Yes, sir. First, నేను ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఏజ్ తర్వాత పేరు ఏజ్ అవన్నీ తీసుకున్నా సార్. Okay, ఆ తర్వాత యాక్సెప్ట్ అనేది తీసుకొని నా పేరు ఎంటర్ ద నేమ్ మనం ఏం పేరు ఇచ్చుకున్నామో ఆ పేరు ఇచ్చా సార్ ఇన్పుట్ అని ఇచ్చి. okay, సేమ్ ఏజ్ కూడా అంతే ఇచ్చా సార్. స్టూడెంట్ అపెండ్ అనేది మనం డిక్షనరీస్ లో ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాం. okay. Yeah, explain. Tejaswini. ఎస్ సార్. Yeah, just explain. నెక్స్ట్ డిస్ప్లే ద స్టూడెంట్ నేమ్ అనేది ఇచ్చుకున్నా సార్. Just scroll it. సార్ Just ఐమ్ స్క్రోలింగ్. Just scroll the count for Tejaswini. ఎస్ సార్, మై సిస్టమ్ సమ్ వాట్ స్లో సార్. Okay, no problem. Sir, Yeah, Pavitra, tell me. sir, on previous program that Pavni showed, na sir. On that program, I think we need to add display functions, sir. On choose or on num equal to 2. Okay. Yeah, I I will think just explaining Pavani code. yes, sir. Yeah, okay, I wait. think we have to use display so that we can display the students' information. Okay, just okay, no problem. I just checking. Okay, that's Yes, why sir. I asking that code. Yes, sir. Yeah, Tejaswini, what happened here? Yeah, Tejaswini, what happened? ఎస్ సార్, సమ్ స్క్రోలింగ్ ప్రాబ్లమ్ సార్. మై ల్యాప్టాప్ ఇస్ స్లోలీ వర్క్. డిఫైన్డ్ యాక్సెప్ట్ ఎంటర్ ఇన్పుట్ స్టూడెంట్ అపెండ్ డాట్ అనేది నేను అట్రిబ్యూట్ తీసుకున్నాను సార్. Okay, స్టూ సేమ్ అలానే స్టూడెంట్ డిస్ప్లే నేమ్ అని
సమ్ ఏ నేమ్ ఇవ్వకుండా జస్ట్ నేమ్ అని ఇచ్చి ఏజ్ అని ఇచ్చారు సార్. ప్రింట్ Okay. సెర్చ్ స్టూడెంట్ ఏజ్ అని ఇచ్చారు సార్. Okay. ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్ సేమ్ అలానే ఇచ్చుకుంటూ వచ్చేసారు. తర్వాత రిటర్న్ స్టూడెంట్ రిటర్న్ నన్ను ఇచ్చారు సార్. అంటే ఏది డిస్ప్లే అవ్వకుండా స్టూడెంట్ అనేది. మీరు అక్కడ బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేస్తుండొచ్చు కదా, లైక్ బ్రేక్ మెథడ్ లైక్. Yeah, okay, no ఎస్ సార్. problem. Okay, no problem. We just run the application. సేమ్ అలానే కింద కూడా డిలీట్ ఆప్షన్ ఇచ్చారు సార్ నెక్స్ట్. Yeah, that's good. ఎస్ సార్. Okay. ఇఫ్ స్టూడెంట్ రిమూవ్ స్టూడెంట్ అనే వర్డ్ రిమూవ్ చేయడానికి ఇచ్చారు సార్. Okay. తర్వాత ఎల్స్ ఇచ్చి ఏజ్ అనేది ప్రింట్ అవ్వకుండా ఇచ్చారు సార్. Okay. వైల్ తర్వాత అన్ని ఇంకా యాక్సెప్ట్ డిస్ప్లే స్టూడెంట్ ప్రింట్ డిలీట్ ఎగ్జిట్ ఇచ్చారు సార్. Okay. చూజ్ ఇన్పుట్ ఎంటర్ యువర్ చూజ్ అని ఇచ్చారు సార్. Okay. ఫస్ట్ ఏదో ఒక చూజ్ అనేది మనం యాక్సెప్ట్ తీసుకున్న దాంట్లో నుంచి స్టూడెంట్ ఏదైనా ఒక డీటెయిల్ తీసుకోమని ఇచ్చారు సార్ ఇఫ్ కి. Okay. ఎల్స్ కూడా సేమ్ ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్ అని ఇచ్చారు సార్ ఏదైనా స్టూడెంట్ తీసుకోవడానికి. Okay. ఇఫ్ ఎల్స్ చూస్ 3 ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఎంటర్ ద ఏజ్ టు సర్చ్ అంటే ఏజ్ ని సర్చ్ చేయడానికి ఇచ్చారు సార్. ఎంటర్ ద సర్చ్ ఆఫ్ ఏజ్ మనం ఇచ్చిన ఏజ్ నెంబర్ సెర్చ్ చేయమని ఇచ్చారు సార్. Yeah, that's good. We just తర్వాత yeah. స్టూడెంట్ ఏజ్ ఈజ్ నాట్ ఫౌండ్ సార్. ఎందుకంటే నేను పైన ఏ ఏజ్ ఎలాంటివి ఏమి పెట్టాలా కాబట్టి అది ఇచ్చుకున్నా సార్. Okay. ఇంకా ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోయి బ్రేక్ అని పెట్టి ఎల్స్ ఇచ్చేసా సార్. That's good. అవుట్పుట్ జనరేట్ సార్ అవ్వలా సార్. అవుట్పుట్ అని జనరేట్ అవ్వలేదండి. ఎస్ సార్. ఒకసారి రన్ చేయరా. కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చెప్పరా సార్. ఏందండి? కరెక్షన్స్ ఏమన్నా Yeah, ఉన్నాయా okay. సార్? Yes. Okay, no problem. But you were writing the like choose of lines. I think problem. Get the syntax error. Expected is colon. ఓకే సార్. I think you are forgetted somewhere in going. సార్ You forgetted somewhere in colon, like colon ఓకే symbol. సార్. Okay, you just checking where you are missing that one. స్క్రీన్ కొంచెం పైకి జరపు సుబ్బులు. Why you can go in top. Okay. You just scroll it on top. ఎస్ సార్. ఐఎమ్ స్క్రోలింగ్. ఎస్ సార్. ఐఎమ్ గెట్టింగ్ హియర్ ఎర్రర్ సార్. Line If number delete 37. నేను Yeah, colon exactly. పెట్టాలి You సార్. can give colon here. colon End of the function. పెట్టాలి. End of the function you can add the colon. Tejaswani. hint of the function I have to add colon sir. End of the function you can add the colon. You just Yes, remove sir. that data. End of the function you can go like that square bracket. You can go last square bracket. Yeah, Yes, you sir. can give colon. Colon. Yes. Yes sir. That is colon or semicolon. Semicolon sir, by mistake I gave. Yeah, that's good. You just run application.
Sir, I got another error. That one also get the syntax error, Tejaswini. సేమ్ ఎర్రర్. ఇప్పుడు స్క్రీన్ పైకి స్క్రోల్ చేయి. You just go line number 70, Tejaswini. You Yes, just check the sir. word. You just go to line number 70. Okay, sir. You just check the happened, Tejaswini. Sir, I did not understanding the error, sir. We just go line number 70. Okay, I just see the code and where you can like get the invalid syntax error. Yes, sir. We just go to line number 70. Yes, sir. But you're writing the high logic here. That is a syntax error. Why you are using the colon? That is not a Yes, sir. function. You just remove colon. Just run. Line number 75. You just go to line number 75. Yes, sir. Roll it. That's enough. Yeah, okay. You just mentioned any message like wait. What happened? Sir. You can go line number 75, Tejaswini. Okay, sir. You can go line number 75 just to add the print function. Yes, sir. Yeah, you just click on 70 colon inside. After that, click enter. Yes, sir. Wait, Tejaswini. Sir. 74 లైన్ లో కాలమ్ ఇన్సైడ్ మీరు ఒకసారి క్లిక్ చేసి అంతా క్లిక్ చేయండి. ఓకే సార్. 74 లో కూలన్ తీయమంటారా సార్? ఎల్స్ పక్కది కోలన్ పక్కన క్లిక్ చేసి అంటర్ క్లిక్ చేయండి. ఓకే సార్.
ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రింట్ Yes, sir. ఫంక్షన్ రాయండి. Print function. జస్ట్ ఏం రాస్తున్నారండి? Print function, sir. వెయిట్. Print. యాడ్ ద కోలన్. ప్రింట్ ఫంక్షన్లో కోలన్ యాడ్ చేసి జస్ట్ గుడ్ Okay, బై అని sir. పెట్టండి మెసేజ్. Sir, print function colon access గుడ్ బాయ్ అని పెట్టండి. గుడ్ బాయ్. Bitcoin. గుడ్ బాయ్. Sir, I can't understand, sir. వస్తానమ్మా ఆర్ Goodbye, goodbye. Okay, sir. Goodbye. గుడ్ బాయ్. నాట్ బాయ్ కానీ బాయ్. ఓకే. Goodbye. Bye, Goodbye. Tejaswini. Bye. Bye. Okay, sir. Okay, sir. You just add some message here. You just run the application. What happens? Compiling. Sir. Yeah, that means like in your logic has some errors. That's why Okay. that one is cloning. Okay. You just share me Okay. that code in WhatsApp group. I just Yes, fix sir. that one and after tomorrow I will explain. Okay. Okay, sir. Yeah, share me that code in WhatsApp. Yes, sir. Yes, sir. Okay, guys. Who is the best performer? Anybody guess? Hello. I just asking. Pavani or Mastanamma, sir. Pavani or Pavitra. Mastanamma or Pavitra. Pavitra. But the three members are like done that that logic. I think both members are work on that logic. I think. Yes, Mastanamma. Yeah, sir. Yeah. Okay. నాకన్నా కొంచెం పవిత్ర కష్టపడింది సార్. Yeah. I see yesterday your logic. యా Exactly. But remaining students didn't join. I just said. Yeah. Okay. No problem. Okay. I think that logic has work on both three members. I think. But how I can choose one person? Mastanamma. Sir, I'm really close to solve the Pavani's code, sir. Okay. There is 2 more steps to solve that. I think approximately in 10 minutes I will give output, sir. Okay. So Pavani has close to work on that logic. Yeah. Hello. Sir, నేను మాట్లాడింది పవిత్ర సార్. Yeah, Pavitra. Who is close to work on that like logic? నేనే సార్. Vire. Okay. Okay. Sorry. Yes, పవిత్ర సార్. Pavitra. పవిత్రకి ఇచ్చేయండి సార్ ఫోటో.
పవిత్ర or పావని వాళ్ళిద్దరు మీరే డిసైడ్ చేసుకోండి. Okay. But almost all members are like trying. Okay. లేకపోతే ఒక కూపన్ తీసుకొని 3 ముక్కలుగా మా ముగ్గురికి ఇచ్చేయండి సార్. Already I have added that coupon in link also. Okay. We directly click that link. It's showing the free. Okay. In Yes. bold I can add that coupon. Okay. ఓకే సార్. No problem. Just I have announced who is best performer this week. Like Pavitra. Okay. Yeah. యా సార్. Yeah. Like congrats Pavitra. Yeah. Hello. Congratulations, Pavitra. She's the best performer in this week. Okay. You can appreciate. Okay. Yeah, Pavitra, wow. Pavitra, like Tejaswini, Gayatri, you can appreciate to Pavitra. Okay. ఓకే She's సార్. done that No logic problem. in yesterday. I can see that logic also. యా సార్. Yeah, exactly. Okay. దట్స్ రైట్. Yeah, that's good. తనకు వస్తే నాకు వచ్చినట్టే సార్. Yeah, that's good. Thank you, Gayatri. So Gayatri, do you know Udemy? Sorry, Pavitra. Sorry, Pavitra. Pavitra. Sorry, Pavitra. Do you know Udemy? Sir, I can't understand you, sir. So do you know Udemy.com? Sir, actually, I listened it from my uncle, sir. Okay. But I don't know approximately what is that. Yeah. Okay. So I just creating that coupon only, like 10 members. Okay. Yeah, So sir. any 10 members can access that coupon. No problem. She is the best performer. Okay. But I can give that coupon like all of students. Okay. Okay, Mastanama, you satisfied? ఓకే సార్. నో ప్రాబ్లం సార్. Okay. But she is the good performer in బెస్ట్ this week. పర్ఫార్మర్. Best performer. Okay. But I can give that like coupon is everybody. Okay. So I just shared నో that ప్రాబ్లం coupon. సార్. నా Yeah. కోపం కూడా పవిత్రకి ఇచ్చేయండి. Yeah. పవిత్రకి ఇచ్చేయండి. No problem. Everyone can access that coupon. Okay. That's better, I think. Okay. Everybody can learn the most. Okay, that's good. So I just shared that coupon, guys, in chat box. Okay. We just creating your account. Yeah, wait for 1 minute. Okay, I will share the details like coupon related in your WhatsApp group. Okay, everybody can enroll that course. Okay, but I can give best performance the Pavitra. Okay, everybody please respond. Thank you, యా sir. సార్. యా సార్. Yeah, okay. Yes, We sir. share that coupons and link in your WhatsApp group. Okay, you just go to click that link. After that, you just creating the account in Udemy. So directly you can enroll that course. Okay, that course is very valuable for you. Okay, everybody can access that one. Okay, I can give. ఓకే
but a best performer is Pavitra. Okay, that's పవిత్ర. yeah. Yeah, congrats, Pavitra. Okay, so as well as Yes. so every week I can conduct some task for related. Okay, related data science. Okay, so anybody has like participating that one. Okay, through yourself. Okay, yeah, that's good. You have any doubts, guys, regarding this section? సెలబ్రేషన్స్.